రవీంద్రరావు గారు అమృత థియేటర్ నా మీ థియేటర్ ఎక్కడుంది? దిల్ రాజు గారు లీజులో లేదా? పెద్దనా మీరు చెప్పండి. మీరు ఓనరే, మేము కాదని చెప్పట్లా. అన్నా మీ థియేటర్ మీరు లీజుకి ఇవ్వలేదా? మరి మీరు లీజులోనే ఉంది కదన్నా. మరి జువ్వాడి శేఖరరావు గారు, కంగ్రాచులేషన్స్ అండ్ ప్రెసిడెంట్. మీరు ప్రెసిడెంట్గా మీరు ఎన్నుకున్నందుకు, మీరు మొత్తం టోటల్గా ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సంతోషం, అదృష్టం. మీ నాన్నగారు జువ్వాడి రత్నాకర్ గారితో మేము పనిచేసాం. ఆయన ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము పనిచేసాం. మాకు కూడా మీ కుటుంబంతో కాస్త కోసం మంచి అనుభవం ఉంది. అన్న మీ థియేటర్ ఎవరికి ఇచ్చారన్నా? శేఖరన్నా, సంగారెడ్డి థియేటర్ మీది సునీల్ లీజులో లేదన్నా? సునీల్ అన్న లీజులో లేదా? చెప్పండి అన్నా. నేనేమంటే లీజులకి వ్యతిరేకం కాదు. మేము లీజులు వ్యాపారం చేసుకోవద్దని చెప్పట్లేదు. ఎగ్జిబిటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అని మాట్లాడారు కదన్నా. నేనేమంటానంటే నిర్మాతలు కూడా మీకు ఏమైనా ఇబ్బంది పెడితే 100% తప్ప ఎవరైనా ఇబ్బంది పెట్టలేదు. ఛాంబర్ ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పెద్ద సినిమాకి 7.5 పెంచిన రేట్ల మీద హైప్ ఇవ్వడానికి అంగీకరించింది బాలగోవిందరాజులు గారు. క్లియర్ కట్గా మీకు సబ్ కమిటీలో ఓకే చేశారు. మీకు అక్కడ కూర్చున్న వాళ్ళు సబ్ కమిటీ మీరు పెట్టిన వాళ్ళు ఓకే చేశారు. అందరూ కలిపి 21 మంది కలిపి ఓకే చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, రేటు సినిమా ప్రీమియర్ షోకి 25,000 ఏ క్లాసు, 10,000 బి క్లాసు, సి క్లాస్ 5,000 ఎక్సెస్ ఇవ్వడానికి ఓకే చేశారు. ఇది సురేష్ బాబు గారు అధ్యక్షతన అరవింద్ గారు, దిల్ రాజు గారు, కేఎల్ నారాయణ గారు మొత్తం సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో డిసిషన్ తీసుకొని ఇదిగో లెటర్ కూడా పాస్ చేశారు. ఈ లెటర్ని మనకు కట్టుబడి ఉండాల్సిందా కాదా? నిర్ణయం నిర్ణయం మీరు తీసుకోకుండా మరి ఇప్పుడు దిల్ రాజు గారు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? మరి సునీల్ గారు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? అరవింద్ గారు కట్టుబడి ఉంటారా? సురేష్ బాబు గారు కట్టుబడి ఉంటారా? మరి థియేటర్ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ సీడెడ్ ఏ ఎగ్జిబిటర్కి ఇబ్బంది లేదు. ఎగ్జిబిటర్ ఒకటే మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళు. మీ డిస్ట్రిబ్యూటర్కి నష్టం వస్తే మేము ఆదుకుంటాం, మాకు నష్టం వస్తే డిస్ట్రిబ్యూటర్ ఆదుకుంటాడు. మాకు ప్రొడ్యూసర్ ఎక్కడుంటాడో తెలియదు. మేము ఇచ్చిన అడ్వాన్సు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం. మాకు సినిమా ఇచ్చేది డిస్ట్రిబ్యూటరు. కంటెంట్ ఇవ్వాలా వద్దనేది డిస్ట్రిబ్యూటర్ ఇష్టం, వెయ్యాలా వద్దనేది థియేటర్ ఓనర్గా నా ఇష్టం. కనుక మాకు ఇబ్బందులు లేవన్నా ఛాంబర్ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ కట్టుబడి ఉంటామని రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడా కూడా విభేదాలు లేకుండా అగ్రిమెంట్లన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్ద సినిమా 3వ తారీఖు నైట్ రిలీజ్కి సన్నాహాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ స్టిల్ ఈజ్ ½ అవర్ అండ్ 1 అవర్ ఇస్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా అందరూ కూర్చొని ఒక అభిమానులకి తెలంగాణలో సినిమాని మేము పెద్ద పర్సంటేజ్ అయితేనే ఆడుతాం, లేకపోతే ఆడడం అనేది ఎంత దాకా కరెక్టో ఒక్కసారి ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా? ఇవాళ నిర్ణయానికి ఎగ్జిబిటర్స్ నిర్ణయానికి దిల్ రాజు గారు, అరవింద్ గారు, శిరీష్ గారు, సునీల్ గారు, మొత్తం సురేష్ బాబు గారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? మీరు మాట ఇచ్చిన మాటకి కట్టుబడి అగ్రిమెంట్లు చేస్తారా అనేది నిర్ణయం మీరు తీసుకోండి. ఒకటి. రెండోది, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాను అంటున్నారు. మాకు టైం ఇమ్మని అడుగుతున్నారు. 100% టైం ఇప్పిస్తా. నేనే తీసుకెళ్తా, నేనే మాట్లాడిస్తా. మీరు పెద్ద సినిమా యాజ్ బర్ ఛాంబర్ రూల్ ప్రకారం ఛాంబర్ ఇచ్చిన సబ్ కమిటీ ఆర్డర్ ప్రకారం మీరు అందరూ అగ్రిమెంట్లు చేసుకోండి, మాట్లాడండి, అన్నీ చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం సీడెడ్ నుంచి ప్రతి వాళ్ళు 5 రండి. నేనే చిరంజీవి గారితో మాట్లాడి మిమ్మల్ని తీసుకెళ్తా. మీకు ఏముందో ఆయనకు చెప్పండి. ఆయన 100% కోఆపరేషన్ చేసే వ్యక్తే. మీకు కాకపోతే కండిషన్ ఏంటంటే మీరు సినిమా ఆపుతాము, ఆయన దగ్గరికి వెళ్తాము అంటే మాత్రం జరగని పని, అది బెదరని పని, జరగని పని. మీరు అన్నీ కూడా ఛాంబర్ ఆర్డర్ ప్రకారం చేయండి. నేనే తీసుకెళ్తా, నేనే బతిమలాడతా. చిరంజీవి గారిని బతిమలాడి అందరి బాధ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయనకి మీ కష్టం చెప్తా, మీ బాధ చెప్తా. అలాగే ఎగ్జిబిటర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాధ కూడా చూసి శాశ్వత మార్గాన్ని ఎతుక్కుందాం. అంతే తప్ప తాత్కాలిక మార్గాన్ని వద్దు. మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు. ఒక నలుగురు ఆడిస్తున్నారు. ఆ ఆటకి బలి కావద్దు. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనందరం కలిసి అన్నదమ్ముళ్ళ ఉందాం. మనందరం కలిపి ఈరోజు మనకి 5 నెలల నుంచి రెంట్లు లేవు.
ఈ సినిమా వేసి 4 వారాలు రెంట్ వచ్చినట్టు ఆ దేవుని కోరుకుందాం, హనుమంతుని కోరుకుందాం, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుందాం, ఈ సినిమా థియేటర్లో పండగ వాతావరణం రావాలని కోరుకుందాం. అంతే తప్ప మనం ఆపాలని తప్పండి. మనం తిండి పెడుతుంటే తిండి నోటికాడికి వచ్చిన దాన్ని మనం తన్నాలని తప్పు. ఇది జరగదు, ఇది జరగకూడదు. దయచేసి ఏ నిర్ణయం తీసుకుంటారో మంగళవారం నైట్ దాకా ఎదురు చూస్తాం. ఒకవేళ కానీ ఏ డిసిషన్ తీసుకోకుండా మీరు ఇదే ప్రకారంగా ఆపాలని నిర్ణయం ఏమైనా తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకి ఛాంబర్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటాను. పెద్ద సినిమా సెటిల్మెంట్ 27 అంటే 25, 26 నైట్ కల్లా కానీ మీరు డిసిషన్లు తీసుకోకపోతే నేను బుధవారం నాడు కూర్చుంటాను. నేను మళ్ళీ ఎవరిని నేనేమంటున్నా, ఎగ్జిక్యూటివ్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి. మీకు ఏ ఛాంబర్ మీరు అన్నారు కదా, ఆ రూల్ ప్రకారం చేసి పర్సంటేజ్కి ఒక శాశ్వత మార్గం చూద్దాం. 100% మీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తా అన్నారు, చిరంజీవి గారి దగ్గర కూర్చోబెడతా, మాట్లాడిస్తా. 100% అందరూ రండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీరు అందరూ ఒక్కొక్క దగ్గర నుంచి 5 రండి. నేను తీసుకెళ్ళి ఆయనతో కూర్చోబెడతా, ఆయనతో మాట్లాడిస్తా, మీ బాధ చెప్పండి, 100% సెట్ చేస్తా. కానీ ఈ విధంగా మళ్ళీ మీరు ఛాంబర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో.